డెల్టా శిల్పి నదీ మాతృక బ్రహ్మ సర్వార్థర్ కాటన్ జీవిత చరిత్ర 9వ భాగం 26-20 సెప్టెంబర్లో పెద్ద గోదావరి వరదలు వచ్చాయి. 16వ తేదీ నాడు వరదతో పాటు పెను తుఫాను చెలరేగి నదిలో తిరుగుతున్న సరుకు పడవలను విసరికొట్టి నానా ధ్వంసం చేసింది. అంతేకాదు, వరద మూలంగా 300 అడుగుల మేర ధనబలేశ్వరం ఆనకట్ట కుడి భాగం పిచికల లంక వైపు కుంగి బీటలు నదీ ముఖానికి ఎదురుగా తొచ్చుకొని ఉన్నట్టు రెక్క గోడలు కట్టడం వల్ల ప్రవాహపు వేగం మలుపు తిరిగి ఆనకట్టను ఢీకొని రెక్క గోడకు ఆనకట్టకు గల సంధి మూలలు గ్రాయిన్స్ అంటారు. ఆనకట్టకు మొదల బలం చేకూరుతుందని ఉద్దేశం కాటన్ కొన్ని రాళ్లను అక్కడ జార విడిచి, కానీ అవి చాలనందున కాబోలు ప్రయోజనానికి బదులు ప్రమాదం జరిగిందని హిట్లర్ భావించారు. ఈ రాళ్ల అంచున దూరి ప్రవహించదలచిన ప్రవాహం గిజగిజలాడి సుడిగుండాలు ఏర్పడి దానితో రెక్క గోడ తెచ్చిపెట్టిన ప్రమాదం మరింత విపరీతమై ఎక్కువ నష్టం కలిగి నదిలోని నీరు వరదల సమయంలో రెక్క గోడల కంటే 2 అడుగుల మించిన ఎత్తు ఉండి ఆనకట్ట యొక్క ఆ 300 అడుగుల భాగంపై పడుతుండటం ఆనకట్టపై మిగిలిన చోట్ల గల ప్రవాహం వేగం గంటకు 9 మైళ్ళ వేగం ఎక్కువగా ఉండటం వల్ల ఆ ప్రమాదం సంభవించు. ఈ ప్రమాదం రాకుండా చేయటానికి 2 మార్గాలు. రెక్కల గోడల ఐమూలలో గోడల ప్రమాణంగా ఎక్కువగా రాళ్లను దించడం, ఆనకట్టను సహజ జలాలలో ఉన్న లంక గట్టు వరకు పొడిగించడం. వీటిలో మొదటి పద్ధతి చౌక, రెండవది శాశ్వత నిరోధమ. కనుక దూరదృష్టితో ఆలోచించి వ్యయానికి వెనుకాడక శాశ్వత విధానమే యుక్తమని కెప్టెన్ యోచించారు. ఈ ప్రమాదం మూలంగా ఒక ముఖ్యమైన గుణసారం పాఠం తెలిసింది. ఇసుక పరుపు గల నదికి అడ్డుగోడ ఆనకట్ట కట్టేటప్పుడు ప్రవాహ మార్గపు వెడల్పును అనవసరంగా తగ్గించకూడదు. అందులోనూ ఒక నిలకడలేని విపరీతమైన హెచ్చు తగ్గులలో వచ్చే ప్రవాహం, వరద ఎత్తు, వేగం, అస్థిరమైన ఏటిగడ్లు, నదీ గర్భంలో గల పరిస్థితుల ఈ సూచన ఇతోధిక ప్రమాదానికి లోక. ఆనకట్టకు ప్రవాహం ఎదురుగా పొడుచుకొని వచ్చే కట్టడాలను వాటి అడుగున గల నదీ గర్భం, ఏటిగట్లు అస్థిరంగా ఉన్నప్పుడు ప్రవాహానికి ఎదురు కట్టడాలు ప్రమాదక. ఈ ఎదురు కట్టడాలు అడుగన ఉన్న నదీ గర్భపు నేల గట్టి రాయి వల ఉన్నప్పుడు కానీ, కృత్రిమంగా అంతటి గట్టిదనం కల్పించినప్పుడు కానీ ఎదురు కట్టడాలకు చలనం ఉండదు. ఆనకట్టకు దిగువ ఈ కట్టడాలు ఉన్నప్పటికీ ప్రమాదం. రాజమండ్రి జిల్లా సబ్ కలెక్టర్ H4 గోదావరి ఆనకట్ట పనులు ప్రారంభమైన నాటి నుండి ఎక్కువ శ్రద్ధ తీసుకుని కావలసిన పనివాళ్ళని, వస్తువులను సేకరించడంలో సహాయపడేవాడు. అతడు 1850 జూన్లో ప్రభుత్వానికి జాబు రాస్తూ ధవళేశ్వరం ఆనకట్ట 9 అడుగుల ఎత్తున 1400 గజాల పొడవున తయారై ఆనకట్ట 250 గజాల పొడవున ఎత్తైన గట్టు గల పిచికల లంక కలుపుతారు. విజయేశ్వరం ఆనకట్ట కూడా 9 అడుగుల ఎత్తు కలది, 900 గజాల పొడవును. మద్దూరు ఆనకట్ట మాత్రం 10.5 అడుగుల ఎత్తున 520 గజాల పొడవున సిద్ధమై ఈ ఆనకట్టలకు చెందిన పనులు కూడా పూర్తయి. కానీ వాటిలో ర్యాలీ ఆనకట్ట వద్ద ముఖద్వారం హెడ్ స్లూస్ లాక్ మాత్రం పూర్తి కాదు. కనుక వేసవిలో గోదావరి పారడానికి ర్యాలీ వైపున్న నదీ శాఖే మార్గం. ర్యాలీ ఆనకట్టను కట్టాల్సి ఉంది. అక్కడ 1846లో వదులుగా వేయబడినట్టు పెత్తబడిన రాళ్లతో తాత్కాలికంగా ఒక ఆనకట్ట ఏర్పరిచారు. 1849లో
సరుకు పడవల రాకపోకలకు నదిలో చాలినంత నీరు నిలవటానికి నదీ గర్భం కూడా లోతుగా కూలుకొని పోకుండా ఉండటానికి దీన్నే బలపరిచారు. రాళ్ల సందుల నుండి రాతి గోడలపై నుండి నీరు పోతూనే ఉంటుంది. ఆ స్థితి లేకుండా కట్టుదిట్టం చేసినప్పుడు నదిలో నీటి మట్టం పెరిగి ధవళేశ్వరం, విద్యేశ్వరం ఆనకట్టల వద్ద ఉన్న తలుపుల ద్వారా నీరు బయటకు వస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఎగువ నాగపూర్, హైదరాబాద్ ప్రాంతాలు భారీ వర్షాలు పడితే అక్కడ వేసవిలో నీరు సహజంగా ఉండని పరిస్థితి తప్పిపోయి ఎక్కువ లోతున గోదావరి పారుతుంది. ఈ వ్యాలీ ఆనకట్ట నిర్మాణమే ఎక్కువగా చికాకు పరుస్తుంది. ఎప్పుడు తెకమక, ఏదో ఒక ఉపద్రవం, ఏదో ఒక దానితో చేసిన పనులు పాడవుతున్నాయి. 1850 ఫిబ్రవరిలో ఈ తాత్కాలికమైన రాతి కట్టలో 50 గజాల మేర కొట్టుకుపోయి దాన్ని బాగు చేస్తే రెండవసారి గండిపడి 80 గజాల మేర పోయి ఈ భాగం పూడ్చడం జరుగుతూనే ఇంతలో ఏప్రిల్ మొదటి వారంలో మరొక 80 గజాల మేర కొట్టుకుపోయి ఈసారి వచ్చిన వరద నదీ గర్భం కూడా కొన్ని 30 అడుగుల లోతుకు కోసుకుపోయి దీన్ని పూడ్చడం చాలా కష్టం. ఏమైనా తన బుద్ధి కుశలతతో కెప్టెన్ ఆర్ 23 ఏప్రిల్ నాటి రాత్రి పేర్పుతో దాన్ని సరి చేశాడు అని రిపోర్ట్ ఇచ్చారు. ఇంచుమించు అదే సమయంలో జూన్ 8 కెప్టెన్ ఆర్ ప్రభుత్వం నీరు ఆనకట్ట పనులకు వివరిస్తూ పోయిన నెల 25వ తేదీ నాటికి ర్యాలీ ఆనకట్టలో సున్నపు రాయి కట్టడం పూర్తయింది. ప్రస్తుతం ఆనకట్ట 10.5 మొదలు 12 అడుగుల వరకు వచ్చి ధవళేశ్వరం ఆనకట్ట పై పొరలు